స్టిక్కీ పేపర్స్ జిగురు అట్టలు తయారు చేస్తున్న కంపెనీలో మనమున్నాం. ఇక్కడ ఇవన్నీ బ్లూ స్టిక్కీ పేపర్స్, ఇక్కడ ఉన్నవన్నీ ఎల్లో స్టిక్కీ పేపర్స్. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, ఫిరమోన్ ట్రాప్స్, సోలార్ ట్రాప్స్, అదేవిధంగా పామాయిల్లో రెడ్ పామ్ వీవిల్ కోసం వాడుకునే ట్రాప్స్, ఇట్లాంటివి అనేకం ఇక్కడ తయారవుతున్నాయి. మొత్తం 10 రకాల ట్రాప్స్, 12 రకాల ల్యూర్స్ అంటే బిస్కెట్స్, అదేవిధంగా 8 రకాల జిగురు అట్టలు, 2 రకాల సోలార్ ట్రాప్స్, మొత్తం 30 రకాలకు పైగా అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నటువంటి ఏపీఎస్ అగ్రి ఫెరో సొల్యూషన్స్ కంపెనీలో మనమున్నాం. హైదరాబాద్లోని చెర్లపల్లి నుంచి ఈ కంపెనీని గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. ఒకరు విష్ణు గారు, ఒకరు నితిన్ గారు. వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచి ఈ కంపెనీని నడిపిస్తూ అనేక ప్రాంతాలకు రైతులకు ఈ జిగురు అట్టలు, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై వంటి అనేక రకాల ట్రాప్స్, సోలార్ ట్రాప్స్ వంటివి కూడా సరఫరా చేస్తున్నారు. వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, రైతులు వాడుతున్నటువంటి పురుగు మందుల వాడకాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. సో వాటన్నిటికీ ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాన్ని వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. విష్ణు గారు కదా, మీరు నితిన్ గారు. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ నుంచి రన్ చేయబట్టి ఈ కంపెనీ? 12 సంవత్సరాలు. 2026లో ఉన్నాం మనము. అంటే ఎప్పుడు 2014 నుంచి స్టార్ట్, 2014 నుంచి మొదలు పెట్టారు. ఓకే, అంటే దాదాపు 30-32 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, సో ఇవి అన్ని ఎక్కువగా ఇక్కడనే తయారవుతాయి అని అంటే ఇక్కడే తయారు. ఇప్పుడు ఈ వెనకాల ఉన్న మెషిన్ మీద ఏం తయారవుతాయి? ఈ మిషన్ మీద స్టిక్కీ షీట్స్ తయారు చేస్తాం. స్టిక్కీ షీట్స్ ఆ వెనకాల ఉన్నది. ఇప్పుడు బ్లూ కలర్ షీట్ తయారవుతుంది. షీట్ అండి. ఓకే, అది రోల్ అవుతుంది, తర్వాత ఇక్కడ కటింగ్ చేస్తాం. ఇక్కడ కటింగ్ అవుతుంది. కటింగ్ మీదనేమో ఎల్లో కలర్ షీట్ ఉంది, రోల్ ఉంది. ఓకే, ఎల్లో కలర్ షీట్ ఫామ్ లో కట్ చేస్తాం. దీనికి ముందు వెనకాల ఇట్లా పేపర్ వచ్చేస్తుంది, దీని లోపల గమ్ ఉంది. గమ్ ఉంటుంది. ఓకే, ఇటువైపు కూడా ఇంతే ఉంటుంది సేమ్. ఓకే, సో ఇట్లా ఈ షీట్స్ అంటే ఏవైనా దోమలు కానీ పురుగులు కానీ అట్రాక్ట్ అయ్యి వచ్చేలా కలర్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఇక్కడ చేస్తున్నాం సార్. ఓకే, సో ట్రాప్స్ అవి కూడా ఇక్కడే చేస్తారు? ఇక్కడే చేస్తాం. సోలార్ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, రూట్స్, అన్ని రకాల ట్రాప్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎక్కడికి సప్లై చేస్తుంటారు సార్? ఆల్ ఓవర్ ఇండియా ఉంది సార్ మన కస్టమర్ బేస్. అదేవిధంగా కొన్ని ఇతర దేశాలు కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే ఓకే, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, వేరే దేశాలకు కూడా పంపిస్తారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు, వేరే దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఓకే, ఒక్కసారి మనము వీళ్ళ ఇక్కడంతా తయారు చేస్తున్నారు. ఇక్కడేమో ఈ స్టిక్కీ పేపర్స్, పైన వచ్చేసి మొత్తము ట్రాప్స్ అవన్నీ ఏ విధంగా తయారవుతున్నాయని అంతా కూడా పైన జరుగుతుంది. మనం ఒకసారి ఫీల్డ్కి ఎక్కడికైనా వెళ్దామని, అంటే ఈ పేపర్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర, అవి ఏవి ఏ విధంగా ఎవరెవరికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని అక్కడ తెలుసుకుందాం. తప్పకుండా సార్. ఓకే, వీళ్ళతో పాటు ఫీల్డ్కి వెళ్దాం. దగ్గరలోనే ఒక మామిడి తోటలో ఈ పేపర్స్ కానీ, ఈ స్టిక్కీ ట్రాప్స్ కానీ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశామని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, దాదాపు 12 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ నుంచి ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసి రైతులకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఫీల్డ్కి వెళ్ళి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ రకాల పురుగులు ఏ రకాల అట్టలకి కానీ, ఏ రకాల ట్రాప్స్కి ఏ రకాల పురుగులు ఆకర్షితమవుతాయనే విషయాన్ని అంతా కూడా అక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీఎస్ అగ్రి ఫెరో సొల్యూషన్స్కు కంపెనీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక మామిడి తోటకు మనం వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ విష్ణు గారు వాళ్ళ టీం మొత్తం అంతా కూడా ట్రాప్స్, అదేవిధంగా ఈ స్టిక్కీ పేపర్స్ కొద్ది రోజుల ముందు ఇక్కడ అరేంజ్ చేశామని చెప్పారు కదా. సో వారితో మాట్లాడదాం. ఇవన్నీ కూడా ఏమిటి, ఏ విధంగా పనిచేస్తుంటాయి, వీటిలో ఎన్ని మోడల్స్ ఉంటాయి, వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, రైతులకు ఏ విధమైన ఉపయోగం కలుగుతుంది వీటిని వాడుకోవడం వల్ల అనే విషయాన్ని విష్ణు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఇది జనరల్గా అయితే ఇది చాలా మందికి తెలుసు, స్టిక్కీ పేపర్స్ కదా. అవును సార్, స్టిక్కీ పేపర్స్. కానీ ఇదేంటి, ఇది షీట్ మాదిరిగా ఉంది సార్. ఇది స్టిక్కీ రోల్ అండి. స్టిక్కీ రోల్ అంటాం. సో ఇది స్టిక్కీ పేపర్తో పోలిస్తే ధర చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ 100 మీటర్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ధర ఈ మీటర్, అది ఒక షీట్ వచ్చే ధరలో 1 మీటర్ వచ్చేస్తుంది సార్. అంటే ఇది దీని ధర తక్కువ, దాంతో పోలిస్తే తక్కువ. ఓకే, ఈ షీట్ ఇందులో కలర్స్ ఉంటాయి కదా. అందులో ఎల్లో ఉంటుంది సార్, ఎల్లో, బ్లూ ఉంటుంది, వైట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోల్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి? రోల్ కూడా ఎల్లో, బ్లూ ఉంది సార్. ఎల్లో, బ్లూ. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది బ్లూ ఉంది, ఎల్లో ఉంటుంది. అంటే కలర్స్ ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటండి అసలు?
సార్ కలర్స్ ఏంటంటే సార్ ఎల్లో వచ్చేసి మనకి ఒక రకమైన దోమల్ని అట్రాక్ట్ చేస్తుంది, బ్లూ వచ్చేసి ఇంకో రకమైన దోమల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అంటే కలర్ ఆధారితంగా అట్రాక్ట్ అయ్యి వాటికి వచ్చి అతుక్కునే ఉంటాయి. అంటే వీటి మీద గమ్ ఉంటుందా అండి? ఇప్పుడు దీని మీద గమ్ ఉందా? గమ్ ఉంటుంది సార్. చేయి కూడా పట్టుకుంటుంది. చేయి పట్టుకుంటుంది. ఈ గమ్ము మనకి దాదాపుగా వర్షం పడ్డా కూడా ఒక 60 రోజుల వరకు గమ్మినేసి అలాగే ఉంటుంది సార్. అంటే ఎండలో పెట్టుకున్న వర్షం ఏదైనా చినుకులు పడినా కూడా ఏం కాదు, 60 రోజుల వరకు అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పేపర్ కైనా అంతే ఉంటుంది, దీనికైనా అంతే ఉంటుంది? అంతే ఉంటుంది సార్. పేపర్ అయితే ఇది హాట్ మెల్ట్ కాబట్టి ఇది ఒక 40 రోజుల వరకు ఉంటుంది, త్వరగా అదవుతుంది. ఇది 40 రోజుల వరకు. ఇదైతే కనుక ఇంకో 20 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. షీట్ అయితేనే మనకు ఎక్కువ రోజులు అయితే ఇంకా ఎక్కువ రోజులు. ఓకే, ఇప్పుడు ఇది విడ్త్ ఎంత అండి? ఇది 1 ఫీటా? ఇది 1 ఫీట్ సార్. ఓకే, అంటే ఇదే సైజు ఉంటుందా? ఏవైనా 2 సైజులు ఉన్నాయి సార్. 2 సైజులు. ఒకటేమో 15 సెంటీమీటర్లు, అంటే ఇది 30 సెంటీమీటర్లు. ఇది 30 సెంటీమీటర్లు. ఓకే, దీంట్లో సగం కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో ఆ మీటర్లు అన్నది ఇంకా 50 మీటర్లు 100 మీటర్లు మినిమం మనం చేసుకోవచ్చు. అంటే ఏది లెంత్ ఇప్పుడు ఇట్లా హైట్ లో కాకుండా లెంత్ లోనే దీన్ని కొనుగోలు చేయాలి ఎవరైనా తీసుకోవాలంటే. సో అప్పుడు దీన్ని మనము 50 మీటర్లు, 100 మీటర్లు. ఓకే, 50 మీటర్ల షీట్ ఈ 1 ఫీట్ హైట్ ఉన్నది కావాలంటే ఏం ధర ఉంటుంది సుమారుగా? సార్ 30 సెంటీమీటర్లు ఉన్నది 100 మీటర్ల లెంగ్త్ ఉంటే అది 2500 రూపాయలు. 2500. అంటే దీన్ని ఎన్ని భాగాలు, అంటే ఇంత ఇప్పుడు ఇక్కడ ఒక 3-4 మీటర్లు అంత లెంత్ కట్టారు కదా? అవును సార్. సో ఇంతే కట్టుకోవాలా రైతు, లేదా తక్కువైనా కట్టాలి? రైతుకి ఎంత వరకు అవసరమైతే అంత మీటర్లు మనం కట్ చేసి వాళ్ళు ఈ విధంగా అటుపక్క ఇటుపక్క పోల్స్ ఏదైనా మనం వాటి సపోర్ట్ తీసుకున్నామంటే కనుక ఇది కింద పడిపోకుండా లేకపోతే ఈ విధంగా అట్రాక్ట్ చేస్తానికి నీట్గా ఉంటుంది సార్. ఓకే, సో ఇది ఏ పంటల్లో వాడుకుంటారు ఎక్కువగా? సార్ అన్ని రకాల పంటల్లో వాడచ్చు సార్. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా మన వరి ఇలాంటి పంటల్లో వాడుకోవచ్చు, వరి పత్తి ఇలాంటి పంటల్లో వాడుకోవచ్చు, లేదా పండ్ల తోటలు కూరగాయల తోటలో వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పంటలో దోమ అన్నది కంపల్సరీ ఉంటుంది సార్. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే స్ప్రేస్ చేస్తూ ఉంటారు. అవును, అది ఒకసారి 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఇది ఉందనుకోండి సార్, ఇది 60 రోజుల వరకు మనకి ఆ గమ్మ అలాగే ఉంటుంది, కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వదు కాబట్టి 60 రోజుల వరకు పొలంలో ఉన్న దోమని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఎంత కొంత మనకు ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి జరగాల్సిన నష్టం జరగకుండానైతే ఆపుతుంది. ముందుగానే మనం దోమని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు సార్. ఓకే, నేను ఒక రైతునండి. అవును సార్. నేను ఈ షీట్స్ పెట్టుకున్నాను, ఈ పేపర్స్. దీని అవసరం ఏంటి మళ్ళీ సార్? అంటే దీనికి తేడా ఏంటి అనేది? దీనికి తేడా ఏంటంటే సార్, ఇందాక నేను మీకు ఫస్ట్ మొదట్లో చెప్పినట్టు ఈ 2 పనిచేసే విధానం ఒకటే. 2 ఏవైతే దోమలు మాత్రం అట్రాక్ట్ చేస్తాయి. కాకపోతే మెస్సీ ఉండద్దు, నేను అలా తీసేసి ఈజీగా ఇన్స్టాల్ చేసేసుకోవాలి, రిస్క్ లేదు. కర్ర కట్టేసుకోవాలి. దీనికి సంబంధించిన వైర్లు కూడా మనమే ఇస్తాము. సో అలా కట్టుకోవడానికి అయ్యే ట్యాగ్స్ కూడా ఇస్తారు అన్ని మనమే ఇస్తాం. ఓకే, సో అలా ఈజీ కట్టేసుకోవాలంటే కనుక ఈ షీట్ వాడుకుంటారు. లేదు నాకు ఈ ఫస్ట్ ధర రైతు చెప్పినప్పుడు 2500 అని ఆలోచించే అవకాశం ఉంది. ఇది ఎంత అండి? ఇది ఒకటి ఇది 20 రూపాయలు సార్. 20 రూపాయలు. అంటే ఇది ఎంత ఉంటుంది సైజు? ఇది సైజు A4 షీట్ అంత ఉంటుంది. మనం జిరాక్స్ తీసుకునే A4 షీట్ సైజులో వస్తుంది. ఓకే, ఇదే ప్రైస్లో ఇది 1 మీటర్ వరకు వస్తుంది. ఎక్కువ మొత్తం ఏరియాని కవర్ చేసుకోవాలి అనుకుంటే ఇవి 10 పెట్టుకునే బదులు ఇవి 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 100 మీటర్లు అన్నది మనం ఒక్కొక్క మీటర్ కట్ చేసి 100 ప్లేస్లో పెట్టుకోవచ్చు 2000 రూపాయలు. కాకపోతే అక్కడ కర్ర మాత్రం ఇట్లా ఇక్కడ ఈ కర్ర లాంటివి ఇలాంటివి కొట్టుకోవాలి, ఇలాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పండ్ల తోటలో ఉన్నాం కాబట్టి దీన్ని ఇక్కడ చెట్టు కింద పెట్టుకున్నాము. లేదు వేరే తోటలో ఉన్నాము, చిన్న తక్కువ ఎత్తు పెరిగే చెట్లలో అయితే కర్రలు బాతుకుంటే తోట పైకి వచ్చేస్తుంది, చేను పైకి వస్తుంది. చేను కన్నా ఒక అడుగు ఎత్తులో కట్టుకుంటే ఆ పైన ఏవైతే దోమలు ఉంటాయో అవన్నీ మొత్తం అట్రాక్ట్. ఓకే, ఒక ఎకరంలో ఇవి కానీ ఎన్ని పెట్టుకుంటే సజెస్టబుల్? సార్ నార్మల్గా మేము సజెస్ట్ చేసేది ఒక ఎకర్కి ఇవి పురుగు ఉధృతిని బట్టి 20 నుంచి 25 వరకు మేము చెప్తాం. 20 నుంచి 25 పేపర్స్ అయితే ఇదైతే ఫార్మర్ ఒక రోల్ తీసుకోవాలి కాబట్టి మినిమం ఒక రోల్ తీసుకోవాల్సిందే. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు 2 ఎకరాలు ఉంటుందా 3 ఎకరాలు ఉంటుందా దాన్ని ఎంత దూరంలో ఎన్ని పెట్టుకోవాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు. సో అంతవరకు కట్ చేసుకొని దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫార్మర్ ఈ షీట్ తీసుకున్నారు అనుకోండి, 1 సంవత్సరం రోజుల వరకు తను వాడకుండా పక్కన పెట్టినప్పటికి కూడా మళ్ళీ తీసి వాడుకున్న దాని క్వాలిటీ అలాగే ఉంటుంది. కొనుగోలు చేశాక యూజ్ చేయలేదు అంటే దాని మీద మనం కవర్ ఇస్తారా ఏదైనా? దానిపైన ఒక రిలీజ్ పేపర్ ఉంటుంది సార్, చూపిస్తాను. సో అదేంటంటే ఒక 100 తీసుకున్నాడు అనుకుందాం, ఒక 50 వాడుకున్నారు, 50 వాడుకోలేదు, మిగిలిన 50 పక్కన పెట్టేశారు. ఆ 50 మళ్ళీ ఆయన 1 సంవత్సరం తర్వాత వాడుకున్నా కూడా దాని క్వాలిటీ అలాగే ఉంటుంది. ఓకే, అంటే మాక్సిమం 1 ఇయర్ వరకు 1 ఇయర్ వరకు. సో ఇవి ఒకే సైజు ఉంటాయా 2-3 సైజులు ఉంటాయా? ఇవి 2 సైజులు ఉంటాయి సార్. ఇది A4 షీట్ కదండి, ఇది 22x28 సెంటీమీటర్లు. 22 సెంటీమీటర్లు ఏమో విడ్త్ ఉంటుంది, హైట్ వచ్చేసి 28 సెంటీమీటర్లు. బట్ ఇందులో సగం ఉంటుంది అనమాట, 11 సెంటీమీటర్లు 28. దీన్ని 2 ముక్కలుగా ఇలా చేస్తాం. ఓకే, సో ఫార్మర్ రిక్వైర్ బట్టి వాళ్ళ అవసరాలు బట్టి కావాలి అనుకునే వాళ్ళకి అది ఎంత పడుతుందండి సార్? అది 10 రూపాయలు పడుతుంది. మినిమం ఎంత ఆర్డర్ పెట్టుకోవాలి?
10 పెట్టుకున్నా పంపిస్తాం సార్. ఆహాహా. కాకపోతే ఏంటంటే 10 తీసుకున్నారనుకోండి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే పెట్టుకుంటారు. అదేలేండి, వాళ్ళకి లేదు బల్క్లో తీసుకున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ మేమే పెట్టుకుంటాం. ఓకే, అంటే మినిమం వాళ్ళు పెట్టే ఆర్డర్ని బట్టి 500 అలా ఉంటే మేమే పంపిస్తాం. సో ఇట్లా మెయిన్గా స్టిక్కీ పేపర్స్, రోలర్స్ రోలర్స్ ట్రాప్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. అవును సార్. ట్రాప్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి? ట్రాప్స్ ఏంటంటే సార్ పంటను బట్టి అందులో వచ్చే పురుగును బట్టి మన దగ్గర ఒక 10 రకాల ట్రాప్లు ఉన్నాయి సార్. 10 రకాల ట్రాప్స్, స్టిక్కీ షీట్స్ ట్రాప్లతో కలిపేసి 10 రకాలు. ఓకే. ఇప్పుడు ఇది ఒక ట్రాప్ అండి అందులో? అవును సార్. ఇది చేతిలోకి తీసుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఇది ఒక ట్రాప్. అవును. దీన్ని మనం మ్యాక్స్ ఫిల్ ట్రాప్ అంటాం. మ్యాక్స్ ఫిల్ ట్రాప్ ఎందుకంటే మ్యాక్స్ ఫిల్ అన్న పేరు దీనికి ఎందుకు పెట్టామంటే పొలంలో ఉన్న ఏవైతే పండ్ల తోటల్లో అదేవిధంగా కూరగాయల తోటల్లో పండుగ ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఆ ఉధృతిని మనం కంట్రోల్ చేయడానికి ఇందులో మనం పెట్టే లూర్ని మిస్టర్ ఫ్రూట్ ఫ్లై లూర్ అంటాం దీన్ని. అంటే ఈ బిస్కెట్ ఏదో పెట్టాలి, దీన్ని ల్యూర్ అంటారా? టెక్నికల్ భాషలో ల్యూర్ అంటాము. సో ఈ లూర్లో స్మెల్ ఉంటుంది సార్, కెమికల్ స్మెల్ ఉంటుంది. సో ఆ స్మెల్కి మగ పురుగులన్నీ అట్రాక్ట్ అయిపోతాయి. ఓకే ఓకే. మగ పురుగులు అట్రాక్ట్ అయినప్పుడు వాటిని మనం బంధించాలి కాబట్టి డిజైన్ ట్రాప్ అనమాట ఇది. ఎందుకంటే అది ఫ్లై చేసే విధానం బట్టి మనం డిజైన్ చేసాం. కింద నుంచి వెళ్తాయా? కింద నుంచి వెళ్తాయండి, కింద నుంచి వెళ్తాయి. ఓకే, ఇందులో నుంచి పైకి వచ్చేస్తాయి. ఇందులో నుంచి పైకి వచ్చి కనబడుతుంది చూడండి. సో దీన్ని ఇట్లా క్లోజ్ చేసి ఉంచుతారు. ఇలా క్లోజ్ చేసి ఉంచుతాము. ఓకే. ఇప్పుడు ఇందులో ఇవన్నీ అవేనా ఫ్రూట్ ఫ్లైస్? ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ సార్. ఎన్ని రోజులు వాడుకోవచ్చు దీన్ని మనము? సార్ ఈ బిస్కెట్ మనకు దాదాపుగా 60 రోజుల నుంచి 75 రోజుల వరకు పనిచేస్తుంది. 60 నుంచి 75 రోజుల వరకు ఆ స్మెల్ అనేది అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ట్రాప్ ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు ఈ సీజన్ కొన్నారనుకోండి, ఇంకొక 2 అంటే సీజన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ ఇంకో 2-3 సీజన్ల వరకు మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. దీని తర్వాత ఓన్లీ లూర్ ఒకటి పర్చేజ్ చేస్తే సరిపోతుంది. ఓహో, అంటే ఇది డబ్బాని వాడుకోవచ్చు, అందులో ఉన్న బిస్కెట్ ని మాత్రం మళ్ళీ కొనుగోలు చేయాలి. దాని స్మెల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, దీనికి ఎంత కాస్ట్ పడుతుందండి? ధర ఎంత ఉంటుంది సార్? ఇది 60 రూపాయలు పడుతుంది సార్. 60 రూపాయలు అంటే విత్ బిస్కెట్? విత్ బిస్కెట్ కలిపేసి. ఓకే. మళ్ళీ బిస్కెట్ కావాలి ఒకటి కావాలంటే 25 రూపాయలు పడుతుంది. 25 రూపాయలు. ఓకే. ఇందాక మనం అంటే ఫార్మర్ కి ఇది మనం ఎకరాకి ఒక 15 వరకు సజెస్ట్ చేస్తాము. ఎకరాకు 15 వరకు. ఓకే. సో ఆ విధంగా చూస్తే చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఈ ఫ్రూట్ ఫ్లైని మనం కంట్రోల్ చేయొచ్చు సార్. అంటే పండుగను కంట్రోల్ చేయడానికి కొంతమంది ఫార్మర్స్ పర్వాలేదు మేము రేట్ పెట్టుకోగలం అనేసి అంటారు. సో దాంతో పాటు లేదు మాకు కొంచెం బడ్జెట్ తక్కువ అండి, అందరు ఫార్మర్స్ ఒక రకంగా ఉండకపోవచ్చు. సో మాకు కొంచెం తక్కువ ధరలో కావాలి, సో మాకేమన్నా అంటే లూర్ మాత్రం ఒకటే ఉంటుంది సార్. బట్ ఈ ట్రాప్ అన్నది మనం డిజైన్గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ ఇంకొక ట్రాప్ ఉంది సార్ మనకి. ఇది మామూలుగా ఏదో జ్యూస్ బాటిల్ లాగా. సో ఇందులో కూడా మనకు చాలా అవి వచ్చేసాయి. సో ఇదే అదే బిస్కెట్, సేమ్ బిస్కెట్ సార్. ఈ హోల్స్ లోంచి వెళ్ళిపోతాయా వీటికి? అవును సార్. సో దీని ధర మనకి 40 రూపాయలు పడుతుంది. 40 రూపాయలు, అదైతేనేమో 65 రూపాయలు. సో ఇంకా కాస్త తక్కువ ధరలో కావాలని తీసుకోవచ్చు. సో ఇవైనా ఒక 15 వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఎకరం. ఇంకా ట్రాప్స్ లో వేరు మోడల్స్ కూడా ఉంటాయా? ఇంకా ట్రాప్స్ లో అంటే సార్ మనకి ఈ మామిడి తోటలు పండ్ల తోటలో అయితే కనుక వీటితో పాటు సోలార్ ట్రాప్ ఉంది సార్ మనకి. సోలార్ ట్రాప్ ఉందండి. సో ఇక్కడ ఉన్నది ఇవి సోలార్ లైట్ ట్రాప్ సార్. ఇది నైట్ లైట్ వస్తుందండి? అవును సార్. డే అంతా కూడా ఈ సోలార్ ప్యానెల్ తోటి చార్జ్ అవుతుంది. ఓకే. చార్జ్ అయిన తర్వాత ఇందులో బ్యాటరీ ఉంటుంది సార్. ఆ బ్యాటరీ సహాయంతో చీకటి పడిన వెంటనే లైట్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఆన్ చేయాల్సిన ఏం అవసరం. ఒక్కసారి ఫార్మర్ ఈ సెటప్ మొత్తం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది సార్. బటన్ నొక్కేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది బటన్, ఈ ఫ్రంట్ సైడ్ ఇది నొక్కేసి ఇక్కడ ఛార్జింగ్ అన్నట్టు మనకి ఇండికేషన్ వస్తుంది. సో చీకటి పడిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయిపోతుంది. పొలంలో ఉన్న ఏవైతే రెక్కల పురుగులు అన్నీ కూడా చివరికి దోమలు కూడా అన్ని కూడా అట్రాక్ట్ అయిపోతాయి. లైట్ దగ్గరికి ఏవైతే వస్తాయో అవన్నీ ఇందులో పడిపోతాయి. ఇందులో వాటర్ పోసుకున్నారండి? కొంచెం వాటర్ పోసాం సార్. దీన్ని ఇలా హిట్ చేసి కింద పడిపోతాయి. కింద పడి లైట్ రావాలంటే మనం దీన్ని ఏమైనా చీకటి చేస్తే వస్తుందా? తప్పకుండా వస్తుంది సార్. దీనిపైన క్లోజ్ చేస్తే అంటే ఇప్పుడు లైటింగ్ వెలిగింది, చీకటి చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ చీకటిగా పెడితేనే లైట్ తెలుస్తుంది. అవును సార్. సో దానికి సూర్యరశ్మి అందకుండా ఆగిపోవాలి, లైటింగ్ అనేది తగ్గిపోయి ఇది కూల్ అయిన తర్వాత ఓకే ఆన్ అవుతుంది. ఇది ఎంత కెపాసిటీ అండి? ఇది ఫిక్స్డ్ స్టాండ్ మోడల్. స్టాండ్ కూడా మీరే ఇస్తారు? స్టాండ్ కూడా మనమే ఇస్తాం. ఓకే. ఇవంతా యూవీ లైట్స్ సార్. ఇవి 24 లైట్స్ ఉంటాయి. సో వాటితో పాటు ఇందులో టైమర్ ఉంటుంది. ఇన్బిల్ట్ లో టైమర్ ఉంటుంది. ఆ టైమర్ ఉండటం వల్ల దాదాపు ఒక 3 నుంచి 4 గంటలు పనిచేస్తుంది. లైట్ పనిచేస్తుంది చీకటి పడిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
ఎందుకు ఆఫ్ అయిపోతుందంటే దాని తర్వాత బెనిఫిషియల్ ఇన్సెక్ట్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. ఓకే. సో మనం వాటిని కిల్ చేయొద్దు కాబట్టి టైమర్ ఇందులో సెట్ చేసామన్నమాట. ఆ టైంకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదా మనకి కొంచెం అంతగా సూర్యరశ్మి లేదు, ఎండ లేదు, ఛార్జింగ్ అంతగా అవ్వట్లేదు అన్న టైంలో కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకొక 2 రోజులు ఒకవేళ సూర్యరశ్మి రాకపోయినా సన్లైట్ లేకపోయినా కూడా 2 రోజుల వరకు లైట్ పనిచేస్తుంది. ఓకే. సో ఆ బ్యాటరీ కెపాసిటీ అంత ఉంటుంది. కెపాసిటీ ఉంది. సో ఇందులో ఇది ఒక మోడల్ కదండి. అవును సార్. ఇప్పుడు దీని ధర ఎంత ఉంటుంది? దీని ధర 2,700 రూపాయలు సార్. 2,700 రూపాయలు. ఒకసారి తీసుకుంటే దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు మేము ఒక 1 ఇయర్ వారంటీ ఇస్తా ఉన్నాము. 1 ఇయర్ వారంటీ ఇస్తా ఉన్నాం. ఇంకొక మోడల్ ఉంది సార్, సోలార్ ట్రాప్ చిన్న మోడల్ అంటాం దాన్ని, స్టాండ్ మోడల్ అది. సో అది కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఉన్నది చిన్న సోలార్ ట్రాప్ అండి. ఇది చిన్నది సార్, మినీ సోలార్ ట్రాప్ అంటాను. ఇంతకు ముందు అక్కడ చూసిందేమో పెద్దది మినీ సోలార్ ట్రాప్. అది మనం ఎకరానికి ఒకటి వాడుకోవచ్చు. ఒక ఎకరానికి ఒకటి సార్. ఏ పంటల్లో అయినా వాడుకోవచ్చు. ఓకే. ఇది ఎకరానికి 2 వాడుకోవచ్చు. 2 వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీనికి స్టాండ్ లేదు. దీనికి స్టాండ్ ఉండదు. ఒక కర్ర మీద ఫిక్స్ చేసుకున్నారు. ఈ కింద మనం ఈ గ్రీన్ కలర్ లో చూసాం కదండి, ఇది ఇస్తాం మనం. ఓకే. సో కింద ఏ కర్ర పాతుకున్నప్పుడు ఇది మనం ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ దీంట్లో కూడా ఒక టబ్ మాదిరిగా ఇచ్చారు. ఇందులో కూడా వాటర్ పోస్తాం సార్. ఓకే. దీంట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, కానీ ఇంకోటి ఏంటంటే డే టైంలో మనము ఇది ట్రాప్లో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి లూర్ పెట్టామండి, ఈ కింద ఒకటి పెట్టాం సార్. ఓకే. ఈ పింక్ కలర్ లో ఉంది. అది ఆ స్మెల్ కి పురుగులు ఏవైతే ఏ పురుగు కోసం మనం ఆ లూర్ పెట్టామో ఆ పురుగు అట్రాక్ట్ అయిపోయి ఇందులో పడిపోతుంది. నైట్ ఏమో లైట్ అట్రాక్ట్ చేస్తుంది, డేలోనేమో అందులో ఉన్న బిస్కెట్ ఏదైతే ఉందో అది ఆ స్మెల్ తోటి అట్రాక్ట్ చేస్తుంది, పురుగులు అట్రాక్ట్ అయిపోతాయి. ఓకే. దీని ధర ఎంత ఉంటుంది? దీని ధర 1,200 రూపాయలు. 1,200. అదేమో 2,700, ఇదేమో 1,200. ఓకే. సో ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే. దీని మీద మనం 6 నెలలు వారంటీ ఇస్తున్నాం. దాని మీద అయితే సంవత్సరం వారంటీ ఇస్తున్నారు, దీని మీద అయితే 6 నెలలు వారంటీ ఇస్తున్నారు. ఇదేంటండి? ఇది మన దగ్గర ఉన్న ట్రాపుల్లో ఇంకొక రకం సార్. ఇంకొక ట్రాప్. దీన్ని ఏమంటారు? దీన్ని బకెట్ ట్రాప్ అంటాం. బకెట్ ట్రాప్ అంటే ఇది బకెట్ ట్రాప్. సో ఈ బకెట్ ట్రాప్ ని మనము కొబ్బరి తోటల్లో, పామాయిల్ తోటల్లో, డేట్ పామ్లలో, సో ఇలాంటి తోటల్లో మనం వాడుకోవచ్చు. అంటే ఇవి వేటిని అట్రాక్ట్ చేస్తాయి? ఇది వచ్చేసి సార్, ఈ 2 పురుగులు ఉంటాయండి. ఒకటి రైనోసరస్ బీటిల్ అంటాం, అంటే నల్ల కొమ్ము పురుగు. ఇది లోపల నుంచి తొలుస్తుంది మొత్తం చెట్టునంతా. ఇంకోటి రెడ్ పామ్ వివిల్ అంటాము. సో అది అంటే రెడ్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఫార్మర్స్ నల్ల పురుగు, ఎర్ర పురుగు అని చెప్పి ఇలా చెప్తాం. వాడుక భాష. వాటిని అట్రాక్ట్ చేయడానికి సరిపోతుంది సార్. ఇదేంటంటే సార్, రెండింటికి సేమ్ బకెట్, కాకపోతే ఒక దాంట్లోనే పెట్టాలి. అంటే ఇప్పుడు ఇన్ కేసు రెడ్ పామ్ వివిల్కి పెట్టామనుకోండి, అది మాత్రం ఇందులో పెట్టాలి. రైనోసరస్కి మళ్ళీ ఇంకో బకెట్ పెట్టాలి. రెండింటికి కలిపి ఒకే దాంట్లో పెట్టుకోవాలి. బకెట్ సేమ్ ఉంటుంది, బట్ దాన్ని అంటే వాటిని అటాక్ చేయడానికి వేరే ఇప్పుడు ఇందులో ఏముంటుంది? ఇంకా ఇందులో లూర్ ఉంటుంది సార్. ఇది ఒక బిస్కెట్ వాటి స్మెల్కి వస్తుంది. ఓకే. సో ఇది బాస్కెట్ అన్నట్టు. సో మనం ఇందులో లూర్ వస్తుందండి, ఇది లూర్ అండి. ఓకే. దీనికి స్మెల్ వస్తుంది, దాని స్మెల్కి పురుగు అట్రాక్ట్ అవుతుంది. ఒక రకమైన దానికేమో బ్లాక్ బీటిల్, ఇంకో దానికేమో రెడ్ బీటిల్ వస్తుంది. ఓకే. సో 2 చూస్తానికి ఇదే రకంగా ఉంటుంది. సో దాన్ని మనం ఇలా ల్యూర్ ఒకటి చేంజ్ చేసుకుంటాం. ఓకే. ఇది చేంజ్ చేసేసి ఇందులో పెట్టేసుకుంటే వాటి స్మెల్కి ఇప్పుడు ఇందులో వచ్చేస్తాయి. సో ఇందులో మనం ఒక 1 లీటర్ వాటర్ పోస్తాం. ఇందులో కూడా వాటర్ కూడా పోసుకోవచ్చు. ఒక 1 లీటర్ వాటర్ వేసామంటే వచ్చిన అందులోనే పడిపోతాయి. ఈ డిజైన్ ట్రాప్ ఎందుకంటే సార్, వచ్చిన పురుగు దానికి కాళ్ళకి చిన్న చిన్న వెంట్రుకల్లా ఉంటాయి సార్, అది పట్టుకొని ఇలా పైకి ఎక్కడానికి డిజైన్ చేయించాం. ఇట్లా రఫ్ గా కనిపిస్తుంది, స్మూత్ గా లేకుండా. ఇక్కడ గ్యాప్ ఉన్నాయి, ఈ గ్యాప్ లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు ఇంత పెద్దగా పెట్టామంటే, అది బీటల్ సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో వచ్చినది లోపలికి వెళ్తానికి ఈ ప్రొజెక్షన్ ఇచ్చాము. దీనికి ఏం పడుతుందండి ధర? ఇది 360 రూపాయలు సార్. 300 అంటే ఇది బకెట్ ల్యూర్ కలిపేసి. ఓకే. దీని ప్రభావం ఎన్ని రోజులు? ప్రభావం 2 నెలల వరకు ఉంటుంది. 2 నెలల వరకు. అవును. ఈ బకెట్ దాదాపుగా సంవత్సరం వరకు పనిచేస్తుంది. సో మిగిలిన పంటల్లో సీజన్ వైజ్ మనం మార్చుకోవడానికి వీలు ఉంటుంది సార్. అంటే ఆ సీజన్ లో మాత్రమే మనం వాటిని వాడుకోవాలి. సో ఈ పంటల్లో వచ్చేసి మనం ఇది సంవత్సరం అంతా వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది సంవత్సరం అంతా పనికి వస్తుంది, బిస్కెట్ 2 నెలలే పనిచేస్తుంది. మళ్ళీ బిస్కెట్ కావాలంటే మళ్ళీ మార్చుకోవాలి. దాని ధర మళ్ళీ 250 రూపాయలు ఉంటుంది సార్. దానికే ఎక్కువ ధర, బిస్కెట్కి ఎక్కువ ధర ఉంటుంది. మొత్తానికి 360 రూపాయలు ఉన్నా కూడా అందులో మేజర్ 250 రూపాయలు బిస్కెట్కే అవుతుంది. సో ఇట్లా బకెట్ ట్రాప్స్ ఉన్నాయి. ఫ్రూట్ ఫ్లై కోసము డిజైన్స్లో, రకరకాల డిజైన్స్లో ట్రాప్స్ ఉన్నాయి. తర్వాత స్టిక్కీ పేపర్స్ ఉన్నాయి, రోలర్ షీట్స్ ఉన్నాయి. అవును సార్. అవి కాకుండా ఇంకా మన దగ్గర కొన్ని ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. సో ఇందాక మీరు ఇందులో కొన్ని మీరు చూసుంటారు. సో ఇవన్నీ కాకుండా
సో ఈ షీట్స్ ఆ రోల్స్ ఇందాక మనం చూసినవన్నీ కూడా పాలీ హౌస్లో గ్రీన్ హౌస్లలో ఎక్కువ వాడతారు సార్ అవి. ఓకే. సో ఇప్పుడు మిర్చి తోటలో కూడా విపరీతంగా వాడతారు ఎల్లో ఇంకా బ్లూ షీట్స్ని. మిగిలిన పంటలన్నింటిలో కూడా ఇవన్నీ ఎల్లో షీట్స్, ఇవన్నీ బ్లూ షీట్స్, ఇవి వైట్ అండ్ వైట్, ఇవి వైట్. ఇవన్నీ కూడా A4 సైజులో ఉన్నది. ఇవన్నీ కూడా A4 సైజులో 3 రకాలు ఉన్నాయి. ఓకే. ఇవి చిన్నవి, ఇందులో హాఫ్ సైజ్. ఇందులో హాఫ్ సైజు. ఓకే. A4కి హాఫ్ ఉంటుంది. ఇట్లా ఇవి షీట్స్ ఉన్నాయి, రోల్స్ ఉన్నాయి. షీట్స్లో మళ్ళీ ఇది ఒక రకం అండి. ఇది వేరే రకము. ఇది వచ్చేసి మనకి ఇందులో 40 ఉంటాయి సార్. ఇవి 40 షీట్స్ ఉంటాయి. ఈ పౌచ్ని తీసేసి ఇలా ఒక 2 పౌచ్లు తీసుకొని, ఇవి ఒక కలర్ ఉన్నాయా? ఇవి ఎల్లో అన్నట్టేనా? ఇవి కూడా ఎల్లో బ్లూ ఉన్నాయి సార్. ఇందులో కూడా మళ్ళీ బ్లూ కూడా ఉన్నాయి. ఓకే. సో మనం ఇలా ఇటువైపున తోడు చేసుకొని ఈ బాటిల్ గమ్ ఉంటుంది సార్. ఇది ఈ బాటిల్లో గమ్ము. ఆ గమ్ ఒక కొద్దిగా ఇక్కడ వేసేసి మనం ఇట్లా పూసేసుకున్నామంటే ఒక కర్రకి దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఓహో, ఇవి ఇంకొక మోడల్. ఇది కట్టేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కర్రకి ఇట్లా తోడి ఇలా పెట్టేస్తే పని చేస్తుంది. గ్లౌజ్ లాగా చేసుకున్నామంటే ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి పొలంలో ఇలా పెట్టాము, ఇది మొత్తం ఫిల్ అయిపోయింది. ఇది కూడా గమ్ 60 రోజుల వరకు ఉంటుంది సార్. మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఫార్మర్ ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలా లోపల నుంచి బయటకు తీసుకోవచ్చు. రివర్స్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. జస్ట్ కవర్ అంతే. ఇది కవర్. ఓకే. దీనికి గమ్ము మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా 2 రకాలుగా వాడుకోవచ్చు. ఓకే. సో ఈ గమ్ము అంటే వీటి ధరతో పోల్చినప్పుడు ఎట్లా ఉంటుంది వీటికి? సార్ వీటి ధరతో పోలిస్తే ఇందులో ఒక ప్యాకెట్లో 40 ఉంటాయి సార్. ఇది ఓకే. ఈ 40 ఈ గమ్ము ఒక 250 ml గమ్ము మొత్తం కలిపి 350 రూపాయలు పడుతుంది సార్. ఓకే. అంటే దాదాపు 8, 9, 10 రూపాయల్లోనే వచ్చేస్తుంది. సగం రేట్లో వస్తుంది. సరిపోతుందా మరి ఈ గమ్ము వీటికి? 40 సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వచ్చే గమ్ అంతా సరిపోతుంది. ఓకే. సో అంటే ఫార్మర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. ఇవి కాకుండా మన దగ్గర ఇంకొక టైప్ ట్రాప్ సార్. దీన్ని ఫనల్ ట్రాప్ అంటాము. ఫనల్ ట్రాప్. సో ఇది శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, వరిలో వచ్చే ఎల్లో స్టెమ్ బోరర్, సో ఇలాంటి పురుగులకి అన్నిటికి కూడా ఇదే తొలిచే పురుగులు, లింగాకర్షక బుట్టలుగా. అంటే మొదటి నుంచి ఎక్కువగా వీటిని చూపిస్తూ ఉంటారు కాబట్టి మిగతావన్నీ అవి అనుకోరు ఎవరు. అవును సార్. సో చాలా మంది రైతులు ఇవి వాడుతూ ఉన్నారు సార్. ఓకే. సో ఇందులో బిస్కెట్ పెడతారా? ఇందులో మనం లూర్ పెడతాం సార్. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న వేరు లూర్స్ సార్. సో ఇది వచ్చేసి మనకి DBM లూర్స్, అంటే బెండకాయలు వస్తాయి. సో వరిలో వచ్చేవి, పత్తిలో వచ్చేవి. పత్తిలో మనకి ఇందులో ప్యాక్లో ఉంటాయి. ఓపెన్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో పెట్టుంచారా? ఇందులో పెట్టించాము సార్. ఇది ఇక్కడ ఉంది సార్. ఓకే. ఇది ల్యూర్, ఒక రబ్బర్ మాదిరి. ఇందులో కెమికల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక 20 నుంచి 30 రోజుల వరకు మనకి ఆ పురుగుని ఏదైతే మనం ఏ పురుగు కోసం అయితే పెడతామో ఆ పురుగుని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. అట్రాక్ట్ చేసినవి ఇందులో వచ్చేసి లోపల పడిపోతాయి, కవర్లో పడిపోతాయి. అవి అన్ని అడల్ట్ పురుగులు కాబట్టి రెక్కలు ఉంటాడు, కిందికి వెళ్ళిపోతే మళ్ళీ పైకి రాలేవు అన్నమాట. ఓకే. సో 20 రోజులు 30 రోజుల తర్వాత దీన్ని చేంజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది మనకి దాదాపు ఇంకొక 6 నెలల వరకు ఇది ట్రాప్ పనిచేస్తుంది. ఈ కవర్ చిరిగిపోయే అవకాశం ఉంది. ఆ కవర్లు కూడా కావాలన్నప్పుడు కవర్ కూడా మేము కవర్లు కావాలంటే కవర్ కూడా ఇస్తాం. ఓకే. సో దీని ధర వచ్చేసి పంటని అందులో వచ్చే పురుగుని బట్టి 30 రూపాయల నుంచి 40 రూపాయలు, 45 రూపాయల వరకు ఉంది సార్. ఒక్కొక్క ట్రాప్ విత్ లూర్. సో ఓన్లీ ట్రాప్ కావాలంటే 20 రూపాయలు చేస్తాం మేము. అదే దీన్ని ఇలా ఒక కర్రకి ఇక్కడ ఇలా కర్రకి పెట్టుకొని ఇట్లా కట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఇవి రకరకాల ట్రాప్స్. ఇంకా ఇదేదో ఉందండి గ్రీన్ కలర్. ఇది వాటర్ ట్రాప్ సార్. ఇది వాటర్ ట్రాప్. ఇది వాటర్ ట్రాప్. ఇది ముఖ్యంగా కర్రకి పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకోవచ్చు సార్. ఇలా పెట్టేసుకుని ఇది ఒక కర్ర గుచ్చేసుకుంటే పంట హైట్ కన్నా మనం ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి కాబట్టి ఇది మనం ఇచ్చే ప్రొవిజన్ సార్. ఓకే. ఇదేంటి, దేనికోసం ఇది? ఇది వచ్చేసి మనకి టమోటాలో ట్యూటా అనే పురుగు వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. వంకాయలో లూస్ నోట్స్ అనే పురుగు వస్తుంది. ఓకే. ఇందులో లూర్ పెట్టుకోవాలి సార్. సో ఇందులో మనం ఆ బిస్కెట్ వేసేసుకుంటే దాని స్మెల్కి అట్రాక్ట్. అంటే ఒక్కొక్క పంటను బట్టి, పురుగులను బట్టి, దాని విధానాన్ని బట్టి, దోమల కోసం ఒక రకంగా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఓకే. ఇవేనండి మొత్తం అన్ని కూడా? సో మొత్తం అంతా మన ప్రోడక్ట్స్ ఇవే సార్. మనకి ఇండియాలో ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ మన దగ్గర అవైలబుల్. ఓకే.
సో ఎన్ని సంవత్సరాల నుంచి అగ్రిఫెరో సొల్యూషన్స్ అనే కంపెనీ ఈ రకాల ట్రాప్స్ అన్నింటినీ కూడా రైతులకు ఇస్తుంది? సార్ 2014లో మనం మొదలు పెట్టాం సార్. సో రైతులకి అప్పటి నుంచి దాదాపు ఒక 2 లక్షల మంది రైతులకి మేము అందుబాటులో 2 లక్షల మంది రైతులకి ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో ప్రయాణంలో అందరూ కూడా ఇప్పటి వరకు మాతో తోడుగానే ఉన్నారు సార్. ప్రతి ఫార్మర్ ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళ పక్కన ఉన్న రైతు సోదరులకు చెప్పడము, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడం, ఈ విధంగానే మనకి ఫ్రాంక్గా చెప్పాలంటే సార్ మన మార్కెట్లో ఫీల్డ్లో ఒక టీం కూడా లేదు, మెంబర్ కూడా లేరు. వాడిన వాళ్ళు ద్వారానే చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారానే ఒకరికొకరు తెలుస్తూ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదండి రకరకాల ట్రాప్స్, అన్ని కూడా 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు దొరికేవి కూడా ఉన్నాయి. సో ఈ వీటిని వాడుకోవడం వల్ల నిజంగా రైతులకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? అంటే ఈ పురుగులన్నీ అట్రాక్ట్ చేయడంలో కానీ మీకు వస్తున్న ఫీడ్బ్యాక్? మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ వచ్చేసి సార్ మేజర్గా వీటిని మనము పొలంలో ముందుగానే మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో రైతుకి ఆ పొలంలో పురుగు ఉందా లేదా అని ఒక ఇండికేషన్ ఫస్ట్ టైం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పొలం వేసిన వెంటనే మనం స్ప్రే చేసేయాలి అన్న విధంగా కాకుండా పురుగు ఉధృతి ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకోవడానికి కూడా వీటి మీద అతుక్కుపోయే వాటిని బట్టి చూసుకోవాలి. మానిటరింగ్ టూల్స్ లాగా పనిచేస్తాయి సార్. సో కొంతవరకు కొన్ని పురుగులు ఏంటంటే వాటిని ఎంత స్ప్రేలు చేసిన కంట్రోల్ కానీ పురుగులు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటివి బయటికి వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి. వాటిని ఇప్పుడు మనం కొబ్బరిలో, ఆయిల్ పామ్ లో వాడుకున్న వాటిని, ఇలాంటి వాటిని మనం స్ప్రే కూడా తగ్గుతుంది. ఓకే, కొన్ని ప్రాంతాలను బట్టి 1 నుంచి 2 స్ప్రేల వరకు తగ్గే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి రైతుకి ఖర్చు తగ్గుతుంది. ఇక్కడ పెట్టిన ఖర్చు కంటే కూడా అక్కడ పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ అన్ని కలిపి చేసుకున్నా కూడా ఒక 1000 రూపాయలు కూడా కానట్టున్నాయి ఒక ఎకరానికి. అంతే సార్, ఇవి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆ పంట అయిపోయిన వరకు పనిచేస్తుంది. అవును. సో ఎట్లా ఇవి పంపించాలంటే ఎట్లా అండి రైతులకి? ఎక్కడ నుంచి? ఇప్పుడు చెర్లపల్లి నుంచేనా? చెర్లపల్లి నుంచే సార్, మన మేజర్ యూనిట్ ఇక్కడే ఉంది. సో మా నెంబర్లకు కాల్ చేసినా మేము పంపిస్తాము. లేదు అంటే మన నెంబర్ ఒకటి ఉంది సార్, ఇది 040489511 నెంబర్ ఉంది. 41895111 అంటే ఇదేంటి? ఇది వాయిస్ ఏజెంట్ సార్, మనది APS వాయిస్ ఏజెంట్. సో రైతులు ఏ టైంలో అయినా మనం కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ కాల్ చేస్తే మన ప్రోడక్ట్ సంబంధించిన సమాచారం వాళ్ళకి అందుతుంది. వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడతారు. ఓకే, ఏది అడిగితే అది చెప్తారు, సమాధానం చెప్తుంది. ఓకే, సో దాని ద్వారా వాళ్ళకి సమస్యల్ని, వాళ్ళ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవచ్చు. వాళ్ళకి అవసరం ఉన్నాయంటే కనుక మన దగ్గర ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏదైనా ఫార్మర్ మనకి ఆర్డర్ ప్లేస్ చేశారంటే వాళ్ళకి మన APSRTC ద్వారా కానీ లేకపోతే వివిధ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ డిస్పాచ్ చేసే అవకాశం ఉంది. సో 2 రోజుల్లో వాళ్ళకి ఇంకొక 2 రోజులు, 1 రోజు రీచ్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, లేదా ఇట్లా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఉన్నట్టుందిగా? వెబ్సైట్ ఉంది agriferosolutions.com. ఓకే, సో వెబ్సైట్ ఉంది, మన ఇన్స్టాగ్రామ్ ఉంది. సో వాటిలో మన అప్డేట్స్ అన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. వాడుతున్న వాళ్ళలో ఎక్కువ మంది అక్కడక్కడ మేము చూస్తున్నప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు లేదా పురుగుల మందులు తక్కువ వాడుతున్న రైతుల దగ్గరే కనబడుతున్నారు. అందరూ వాడుతున్నారా లేదా అట్లా అనిపిస్తుంది? లేదు, అందరూ వాడుతున్నారు సార్. కాకపోతే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ వాడుతున్నారు. అదొక అయిపోయింది సార్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఫార్మర్సే వాడాలి అన్న విధంగా ఉంది. అలా కాకుండా అందరూ వాడచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. వరి పండించే రైతు వాడుకోవచ్చు, పత్తి పండించే రైతు వాడుతున్నారా? చాలా మంది వాడుతూ ఉన్నారు. అందరి మారుతూ ఉంది సార్ ఇప్పుడు వచ్చే రోజుల్లో. అదే వాళ్ళ అభిప్రాయంలో వాడినట్టుగా రసాయనాలు వాడకుండా రసాయనాలను తగ్గించుకోవాలి అంటే ఇట్లాంటివి చాలా ఈజీ మార్గాలు. ఓకే, సో ఫస్ట్ ఇవి IPM లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ వచ్చే ప్రొడక్ట్స్ ఇవి వస్తాయి సార్. సో ఒక పెస్ట్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మానిటరింగ్ చేయాలనే వాటిలో ఈ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. ఓకే, అవైలబిలిటీ ఉంటుందండి ఇక్కడ ఫోన్లోనైనా, వేరే బయట ఎక్కడైనా దొరుకుతుంటాయా? ప్రస్తుతానికి అయితే కనుక ఈ ఫోన్లోనే అవైలబుల్ ఉన్నాం సార్. తర్వాత ఆ విలేజ్లలో, జిల్లాల్లో బట్టి మేము డీలర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. అందరి దగ్గర అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా అనేక రకాల ట్రాప్స్, స్టిక్కీ పేపర్స్ వంటివి తక్కువ ఖర్చులో వచ్చేలాగా రైతులకి ఇస్తూ వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది విష్ణు గారు చెప్తా ఉన్నది. అగ్రిఫెరో సొల్యూషన్స్ APS అనే కంపెనీ 12 సంవత్సరాలుగా హైదరాబాద్లోని చెర్లపల్లి నుంచి అనేక ప్రాంతాలకు మన ముందు కనబడుతున్నటువంటి ఈ ట్రాప్స్, అదేవిధంగా స్టిక్కీ పేపర్స్ వంటివి సప్లై చేస్తూ ఉన్నారు. అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా కూరగాయలు, పండ్ల తోటల వంటి పంటల్లో కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా కొబ్బరి, పామాయిల్, ఖర్జూర తోటల వంటి వాటిల్లో కూడా వాడుకోవడానికి ఈ బకెట్ ట్రాప్స్ వంటివి కూడా వీళ్ళు తయారు చేశారు. దీని ధర 360 రూపాయలుగా ఉంది. సో వాటితో పాటుగా వీళ్ళు సోలార్ ట్రాప్స్, 2 రకాల సోలార్ ట్రాప్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఒకటేమో పెద్దది, 1 ఎకరానికి 1 సరిపోతుందని అంటున్నారు. ఇంకోటేమో చిన్న మోడల్, ఇది 1 ఎకరానికి 2 పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఒక ల్యూర్ కూడా, బిస్కెట్ కూడా పెట్టుకున్నట్లయితే డే టైంలోనేమో స్మెల్ తోటి పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది, నైట్ టైంలోనేమో లైట్తో పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. పంటకు నష్టం చేసే పురుగులు మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది, పంటకు మంచి చేసే
వచ్చే మిత్ర పురుగులు రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయానికి ఇది ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా టైమర్స్ ఉంటాయి అనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. పెద్ద సోలార్ ట్రాప్ కావాలంటేనేమో 2700 రూపాయలు, చిన్న సోలార్ ట్రాప్ కావాలంటేనేమో 1200 రూపాయలకి ఇస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. పెద్ద సోలార్ ట్రాప్ మీద 1 సంవత్సరం వారంటీ, చిన్న సోలార్ ట్రాప్ మీద 6 నెలల వారంటీతో ఇస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా అవి కాకుండా చాలామంది రైతులు చాలా కాలంగా వాడుతున్నారు, కానీ ఇంకా వాడని వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. అందులో ప్రధానమైనవి ఈ స్టిక్కీ పేపర్స్. ఇందులో ఎల్లో స్టిక్కీ పేపర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ స్టిక్కీ పేపర్స్ ఉన్నాయి, వైట్ కలర్ స్టిక్కీ పేపర్స్ ఉన్నాయి. సో ఈ రంగులు ఎందుకు అనంటే వేరు రకాల పురుగులని, వేరు రకాల దోమలని ఆకర్షించడం కోసం వాటి కంటికి ఇంపుగా కరిగే రంగు ఏదైతే ఉంటుందో వాటి ఆధారంగా ఇవన్నీ కూడా వీటికి వచ్చి ఇట్లా అతుక్కుని పోతాయి. కాబట్టి వీటిని తయారు చేశామని చెప్తున్నారు. వీటి ధర A4 షీట్లో ఉన్నది ధర కావాలనుకుంటేనేమో ఒక్కొక్క షీట్కి 30 రూపాయలుగా ఉంది. అలా కాకుండా అందులో సగం సైజులో ఉన్నవి కావాలంటే కూడా దొరుకుతున్నాయి. వాటి ధర వచ్చేసి 20. ఇది 15 రూపాయలు సార్. ఇది 15 రూపాయలు. బల్క్లో తీసుకుంటే ఇంకా ప్రైజింగ్ మనం తగ్గించే అవకాశం ఉంది. ఓకే, సో అది చెప్తున్నారు. అంటే ఇది 15 రూపాయలుగా ఉంది. ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళని బట్టి ధరలు కాస్త అటు ఇటుగా కూడా ఇస్తాము, తక్కువ చేసి కూడా ఇస్తాము అనే విషయాన్ని చెప్తున్నారు. అవే కాకుండా అదేవిధంగా ఇక్కడ ట్రాప్స్ ఉన్నాయి. వీటిని పండు ఈగలను ఆకర్షించడానికి వీటిలో ఉండే బిస్కెట్ ఆధారంగా, అంటే వీటిలో పెట్టే ఒక బిస్కెట్ ఇందులో కట్టి పెట్టేస్తే పురుగులన్నీ కూడా ఇట్లా వచ్చేసి ఈ పసుపు రంగు కలర్కి అట్రాక్ట్ అవుతాయి, అందులో వచ్చేసి పడిపోతూ ఉంటాయి. సో ఇట్లా ట్రాప్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కటి ధర 65 రూపాయలు, 40 రూపాయలు. బిస్కెట్స్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో ఆ పురుగుల్ని అట్రాక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఇవి కొమ్మ పురుగుల కోసము, ఇవి పండు ఈగ కోసము, కొన్ని ఇంకా ఇతర రకాల పురుగుల కోసం కూడా అనేక రకాల ట్రాప్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇట్లా గత 12 సంవత్సరాలుగా చర్లపల్లి నుంచి అనేక ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తూ ఉన్నాం. సహజమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎక్కువ మంది, అంటే రసాయనాలను వాడకుండా సాగు చేస్తున్న రైతులు చాలామంది వాడుతున్నారు. వాళ్ళు మాత్రమే వాడుతున్నారని అనుకోవద్దు. రసాయనాలు వాడి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా చాలామంది వీటిని వాడుకోవడం వల్ల ముఖ్యంగా పంటలో పురుగు ఉధృతి కానీ, దోమ ఉధృతి కానీ ఎప్పుడు ఏ స్థాయిలో పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించడం వల్ల మనం ఏదైనా స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఎంత మోతాదులో చేసుకోవాలి, దాని పురుగు ఏది ఎక్కువగా ఉంది, ఏ మందుని ఎంత స్ప్రే చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ స్ప్రే చేయడం వరకు వాటి ఉధృతి పెరగకుండా కూడా వీటిని అతుక్కోవడం వల్ల కానీ, లేదా ఈ ట్రాప్స్ ద్వారా ఆకర్షించడం ద్వారా కానీ పంటకు నష్టం జరగకుండా కూడా చూసుకోవచ్చు అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఒక వరి సాగు చేసుకునే రైతు కానీ, లేదా ఇతర పంటలు సాగు చేసే రైతులు కానీ వీటిని వాడుకోవడం ద్వారా తక్కువ మొత్తంలో, అంటే ఒక ఎకరానికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక 10-15 పేపర్లు, రంగురంగుల పేపర్లు కొన్ని, అదేవిధంగా కొన్ని రకాల ఒక 10 ట్రాప్స్ వంటివి పెట్టుకున్నట్లయితే ఒక స్ప్రే తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే మందులు మనం కనీసం 2 సార్లు లేదా 3 సార్లు స్ప్రే చేస్తున్న సమయంలో ఒకసారి తగ్గించుకోవచ్చు. లేదా ఇతర పంటల్లో 4-5 సార్లు స్ప్రే చేసే వాటిల్లో అయితే కనీసం 1-2 సార్లు కూడా తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇట్లా ఇది మనకు చాలా మందికి తెలిసిందే, లింగాకర్షక బుట్టలు, ఫిరమోన్ ట్రాప్స్ అని చెప్తా ఉంటాం కదా. సో వీటిని కూడా పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగుల వంటివి వచ్చి ఇందులో పడిపోతాయి, మళ్ళీ పైకి రావడానికి ఇబ్బంది అవుతుంది. వీటికి కోసం ఇందులో ఇక్కడ ఒక బిస్కెట్ పెట్టించారు, ల్యూరు. సో దాని స్మెల్కి ఇవి అట్రాక్ట్ అవుతాయి, ఇందులో పడిపోతాయి. సో ఇట్లా అనేక రకాల ట్రాప్స్ని వీళ్ళు అనేక ప్రాంతాలకు పంపిస్తున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇంకా మున్ముందు అనేక ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా దొరికేలాగా అవైలబిలిటీ పెంచుతాము. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, 04041895111. ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే రైతు మాట్లాడుతూ వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళు సాగు చేస్తున్న పంట పేర్లు అన్నీ కూడా చెప్పినట్లయితే సో వాళ్ళకు ఏ సమస్య కోసము ఇందులో ఉన్న వాటిలో ఏది ఉపయోగపడుతుంది, ఏ ట్రాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ స్టిక్కీ పేపరు వేటిని అట్రాక్ట్ చేస్తుందనే విషయాన్ని కూడా వివరించే విధంగా ఏర్పాటు చేశాము. వాళ్ళు వివరంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఫోన్లో ఆర్డర్ చేసినట్లయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్టీసీ కార్గో కానీ లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యాల ద్వారా 1 లేదా 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో వాళ్ళకి అందే విధంగా పంపిస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఇప్పటి వరకు వీటిని వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోవడానికి కోసం ముందుగా కొంత భూమిలో వాడి చూడాలి. చూసిన తర్వాత వాటి ద్వారా ఏ విధమైన ఫలితం కలుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇవి వాడగానే వెంటనే మనకు పూర్తిగా పురుగు ఉధృతి తగ్గిపోయిందనో, నష్టం జరగకుండా ఉందనే విషయాన్ని కాకుండా అట్లా ఆ రకంగా చూడకుండా అసలు నష్టం జరగకుండా ఎంతవరకు తగ్గించుకోగలిగామనే విషయాన్ని గత పంటతో పోల్చుకొని ఇప్పటి పంటతో ఏ విధమైన ఫలితం వచ్చిందనే విషయాన్ని చూసుకోవాలి. అదేవిధంగా మనం సకాలంలో పురుగు మందులు స్ప్రే చేసుకోవడానికి కూడా ఇలాంటివి వాడుకోవడం వల్ల దోమ ఉధృతి పెరుగుతున్న సమయంలో కానీ, పురుగు ఉధృతి పెరుగుతున్న సమయంలో కానీ ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకోవడానికి వీటిని వాడుకోవడం వల్ల మనకు సరైన అవగాహన కలిగే అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. చాలామంది రైతులు వాడుతున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా వీటిని ఎక్కువగా వాడుతున్నారని చెప్తున్నారు. మనం మున్ముందు వీటిని వాడుతున్న రైతులను కూడా కలిసే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలామందిని చూపించాం, మున్ముందు కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు వీటిని వాడుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ కలుగుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.